వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ఇన్ఫార్మర్ లేబర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డ్రైవర్ బంధు అసోసియేషన్ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద భారీ మహాధర్నాను నిర్వహించారు. ఐఎల్డబ్ల్యూఎఫ్ చైర్మన్ మీర్ ఇనాయత్ అలీ బాక్రీ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనకు గ్రేటర్ హైదరాబాద్ కు చెందినటువంటి ఆటో రిక్షా డ్రైవర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హైదరాబాద్ నగర ఆటో డ్రైవర్ల జీవనోపాధి హక్కులు గౌరవాన్ని కాపాడేందుకు తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు నగర పరిమితులు అక్రమంగా తిరుగుతూ చట్టబద్ధమైన సిటీ పర్మిట్ ఆటో డ్రైవర్లకు ఆర్థిక నష్టం కలిగిస్తున్నాయని ఆరోపించారు. రికార్డుల ప్రకారం హైదరాబాద్ నగరంలో సుమారుగా 1.65 లక్షల ఆటోలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే ఇతర జిల్లాల నుంచి 3 లక్షలకు పైగా ఆటోలు నగరంలోకి అక్రమంగా ప్రవేశించి వ్యాపారం చేస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ వంటి యాప్ ఆధారిత రవాణా సేవలను, అలాగే అవి తెలుపు నంబర్ ప్లేట్ వాహనాలు అక్రమ వాణిజ్య వినియోగం వల్ల సాంప్రదాయ ఆటో డ్రైవర్ల జీవనోపాధి దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ये जो पब्लिक है ट्रकों में भर के शराब पिला के चिकन खिला के पैसे दे के लाइट वाली पब्लिक आपके साथ सुबह से लेकर शाम तक आधी रात को भी अगर याद करेंगे ऐसा परेशान कर रहा ILWF लीडर्स पूरे मौजूद है. खाली आंखा बंद करके क्या करना. क्वेश्चन अड़गिना మా ఏరియాలో మా మినిస్టర్కి అసలు టైం లేదమ్మా. 20 టోటల్లీ 40,000 ఆటో ఇచ్చిన ఏరియాలో ఒక్క ఆటో కూడా గవర్నమెంట్ లోన్ కూడా ఇవ్వలే. బ్యాంక్ తరఫు నుంచి ఒక్క లోన్ లేదా. టోటల్ ప్రైవేట్ ఫైనాన్సర్కి ఇచ్చిన అది స్కీమ్ లేదా స్కాండల్. 400 crore రూపీస్ జమ చేసిన ఈ మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. మేము బ్లేమ్ చేయాలి, ప్రూవ్ చేద్దాం కంపల్సరీ. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలు ఎవ్వరికి ఏ చేతుల మీద వచ్చిన పైసలు తింటున్నా అంతే. ఎందుకంటే అది తెలుసా రాబోయే టైంలో మా అసలు గవర్నమెంట్ రావడానికి ఛాన్స్ లేదా. అందు గురించి ఏమైనా జరిగిన తర్వాత పెట్టాలి. అదే